జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు ఎన్నికల నగారం మోగింది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ బైపోల్ జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేయనుండటంతో ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలు రచించుకుంటున్నాయి. 3,90,000కు పైబడి ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ లో డిసైడింగ్ ఫ్యాక్టరీ మైనార్టీ ఓటర్లు అనే ప్రచారం ఉంది. జూబ్లీహిల్స్ లో మైనార్టీ ఓటర్లు 1,15,000 మంది ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అనివార్యమైన ఉప ఎన్నికల్లో సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది. అధికార కాంగ్రెస్ పార్టీ రేపో మాపో అభ్యర్థిని ప్రకటించేందుకు వడపోత పూర్తి చేసింది. బీజేపీ అభ్యర్థి కూడా త్వరలో ప్రకటించే ఛాన్స్ ఉంది. మజ్లిస్ పార్టీ ఇక్కడ నుండి పోటీ చేసే అవకాశం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ట్రయాంగిల్ ఫైట్ లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. జూబ్లీహిల్స్ లో 3,99,000 మంది ఓటర్లు ఉన్నారు. 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలు, 25 మంది ట్రాన్స్జెండర్లు ఓటర్లు ఉన్నారు. 139 కేంద్రాల్లో 409 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.